హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎట్టకేలకి మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రకటించబడింది. సో మనం ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అని తెలంగానే మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది పెట్టుకుంటాము. ప్రిపరేషన్ స్ట్రాటజీ కంటే ముందు ఒక గోల్ అయితే ఉంటుంది, మనకి ఒక టార్గెట్ అయితే ఉంటుంది. సో టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ నీకు పోయినసారి ఆ పేపర్ విధానము అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత ఉందో తెలియాలి. సో కట్ ఆఫ్ తెలిస్తే ఏంటంటే మనం టార్గెట్ని ఎంత పెట్టుకోవాలి, ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎంత ఎక్కువ కష్టపడాలనే విషయం తెలుస్తుంది. సో పోయినసారి కట్ ఆఫ్ చెప్పి ఈసారి ఇంకా తక్కువగా ఉంటుందని మిమ్మల్ని ఆశ పెట్టలేదు, అదేవిధంగా ఈసారి ఎక్కువగా ఉంటుందని అలాగే మిమ్మల్ని భయపెట్టడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుంది ఈ కట్ ఆఫ్ వల్ల. సో 2018లో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి. పోయినసారి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, ఈసారి కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి నేను పోయినసారి కట్ ఆఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మీరు ఎంత జాగ్రత్తగా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామన్ సిలబస్ రైల్వే అన్నిటికీ ఇప్పుడు మన చేతిలో ఆల్రెడీ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏఎల్పి, టెక్నీషియన్, అదేవిధంగా ఆర్పిఎఫ్ 100% నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ, జేఈ, పారామెడికల్, గ్రూప్ డి నోటిఫికేషన్స్ కూడా 100% వస్తాయి యాజ్ పర్ ఆర్ఆర్బి టైం టేబుల్ షెడ్యూల్. సో కాబట్టి మన కామన్ సిలబస్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ఇయర్లో ఏదో ఒక నోటిఫికేషన్లో మనకంటూ ఒక పోస్ట్ అనేది ఖచ్చితంగా మనం రిజర్వ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఇప్పటి నుంచే కష్టపడాలి. సో ఇక్కడ మీకు నేను డిస్ప్లే పైన చూపిస్తుంది 2018కి సంబంధించిన ఎస్ఐ నోటిఫికేషన్, ఆర్పిఎఫ్ ఎస్ఐ. దీంట్లో మేల్ క్యాండిడేట్స్కి 819 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 301 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్. దీంట్లో మేల్ క్యాండిడేట్స్కి 4403 పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 4216 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది ఇది 2024కి సంబంధించిన నోటిఫికేషన్. మొత్తం 452 ఎస్ఐ పోస్టులు, 4208 కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అయితే మనకి భారత ప్రభుత్వం చేత అదేవిధంగా ఆర్ఆర్బి చేత ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదల చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేది అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పోస్టుల సంఖ్యతో అన్నిటినీ బేరీజు వేసుకుందాం. ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ చూసినట్లయితే 2018లో కానిస్టేబుల్ పోస్టులు 8619 పోస్టులు ఉన్నాయి. కానీ 2024కి వచ్చేపాటికి పోస్టుల సంఖ్య 4208కి తగ్గింది. అదేవిధంగా 2018లో ఎస్ఐ పోస్టులు 1120 పోస్టులు ఉన్నాయి. 2024కి వచ్చేసి 452 పోస్టులు అనేది ఉన్నాయి. సో దాదాపు 50% పోస్టులు మాత్రమే ఈసారి 2024లో రావడం జరిగింది. సో చాలా కష్టపడాలి మీరు. ఒక యూనిఫామ్ జాబ్ చేయాలనే కళ ఉంటే కనుక మీరు ఈ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడొద్దు. అదేవిధంగా టీఎస్ కానిస్టేబుల్, టీఎస్ ఎస్ఐ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కొద్ది మార్కులతో మిస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా ఏజ్ అనేది కూడా 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అండ్ ఇప్పుడు ఎంత వినమ్రతతో ఉన్నారో యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అంతే వినమ్రతతో ఉండండి. యూనిఫామ్ వచ్చిన తర్వాత ఒక విధంగా ప్రవర్తించడం అలా కాకుండా ఇంకా మంచి పొజిషన్స్ వెళ్ళడానికి ఇంకా ఎక్కువగా కష్టపడండి. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూద్దాం. 2018 కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఫర్ పిఎంటీ, పీఈటీ. ఫస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, సిబిటి ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇస్తాడు. ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పీఈటీ, పిఎంటీకి పిలుస్తాడు. దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. మేల్ అయితే ఇక్కడ చూడండి, మేల్కి ఇచ్చాను. జనరల్లో అయితే 79.75, ఓబీసీ అయితే చూడండి అత్యంత దారుణంగా 93.55 ఉంది. ఇదంతా 120 మార్క్స్కి, మళ్ళీ మీరు 100 మార్క్స్ కనుక్కున్నారు, 120 మార్క్స్కి ఇదంతా. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎప్పుడు 120 మార్క్స్కే ఉంటుంది. సో ఓబీసీ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంది పోయినసారి, ఎందుకంటే ఓబీసీ నుంచి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయని మనకి ఆర్పిఎఫ్ అప్పుడే ప్రకటించింది. సో అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్లో ఎస్సీకి 77.29, ఎస్టీకి 76.71,
ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 36.22 కట్ ఆఫ్గా నిర్ధారించడం జరిగింది. ఈ కట్ ఆఫ్ లోపల ఉన్న వాళ్ళందరినీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి, అంటే దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ, ఈ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఆ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి చూడండి, దాదాపు మేల్ క్యాండిడేట్స్లో సగం మార్కులు వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అమ్మాయిలకి ఆర్పిఎఫ్ జాబ్ అనేది ఒక అదృష్ట వరం అనుకోవచ్చు. మీకు జనరల్లో చూడండి 47.69, ఓబీసీకి వచ్చేసి 46.67, ఎస్సీకి వచ్చేసి 41.24, ఎస్టీకి వచ్చేసి 38.49. ఈ మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ డీవీకి పిలవడం జరిగింది. సారీ, పిఎంటీ పీఈటీకి పిలవడం జరిగింది. సో ఏదైతే ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, ఇది ఇప్పుడు మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది. ఇక్కడ పైన ఇచ్చాను చూడండి, 2018 కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఫర్ డీబీ అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి పిలిచిన వాళ్ళ కట్ ఆఫ్ ఇది. సో మేల్ క్యాండిడేట్స్లో జనరల్లో అయితే 83.82, ఓబీసీ అయితే 94.09, ఎస్సీ అయితే 77.90, ఎస్టీ అయితే 78.32, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 55.35, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 57.21, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 55.66, ఎస్సీకి అయితే 49.12, ఎస్టీకి అయితే 50.76. పోయినసారి ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ అయితే లేదు, సో ఈసారి ఉంది. ఈసారి అది ఎలా ఉంటుంది అనేది మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది. సో ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి, ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి 100% జాబ్ అనేది వచ్చేసినట్లే. దాదాపు మ్యాక్సిమం 99.99 స్టూడెంట్స్ అది డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ మార్క్స్కి పైన వచ్చిన వాళ్ళందరికీ కానిస్టేబుల్ జాబ్ వచ్చినట్లే. సో మీ టార్గెట్ ఏంది? ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న మార్కుల కంటే 5-6 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, కానీ తక్కువ అయితే రాకూడదు ఈసారి. ఎందుకంటే పోస్టులు సగానికి సగం పడిపోయినాయి. 50% మార్క్స్ పోస్టులు మాత్రమే ఉన్నాయి పోయినసారితో పోలిస్తే. కాబట్టి ఇక్కడ ఉన్న మార్క్స్ కంటే మీకు దాదాపు 5 నుంచి 10 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి, కానీ తక్కువ వస్తే మాత్రం కుదరదు. నెక్స్ట్ 2018 ఎస్ఐ కట్ ఆఫ్ ఫర్ డీవీ, ఇది ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచిన మార్క్స్ ఇవి. మేల్ క్యాండిడేట్స్కి చూద్దాం. జనరల్లో అయితే 94.59, ఓబీసీ అయితే 95.53, ఎస్సీకి అయితే 88.23, ఎస్టీకి అయితే 85.59, ఫీమేల్లో జనరల్కి అయితే 79.38, ఓబీసీ అయితే 77.77, ఎస్సీకి అయితే 74.36, ఎస్టీకి అయితే 60.44. ఈ మార్క్స్కి పైన ఉన్న వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్కి పిలవడం జరిగింది. సో ఈసారి ఈ మార్క్స్ కంటే మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎస్ఐలో కూడా తక్కువ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుతారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉన్న ఆర్ఆర్బీలో ఉన్న అన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు ఏదో ఒక పోస్టు మీకోసం రిజర్వ్ చేయబడి ఉంటుందనే నమ్మకంతో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో చేశాను, ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనవి. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు. మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బీకి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి, అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినవి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. 146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేనేదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు. ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్ ఇది. నేను వీడియో కూడా చూపిస్తాను రియల్గా బుక్ ఎలా ఉంటుందో.
ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్‌లో అడుగుతారు. ఇండెక్స్ చూపియండి. ఎన్ని పేజెస్ ఉన్నాయి? లేకపోతే ఎలా తీసుకోవాలని మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, అదేవిధంగా ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్‌ని కనుక్కోవడం పైన. ఫోర్త్ నెంబర్ వచ్చేసి సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్‌లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్‌సీఎఫ్, హెచ్‌సీఎఫ్‌లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్‌లో 6 మోడల్స్, కరణలు, ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్‌లో 10 మోడల్స్, పర్సంటేజ్‌లో 10 మోడల్స్, యావరేజ్‌లో 10 మోడల్స్, మెన్సురేషన్‌లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్‌లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్‌లో 5, సింపుల్ ఇంట్రెస్ట్‌లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో 10, ప్రాఫిట్ అండ్ లాస్‌లో 8, ఆల్జీబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనోమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సపోజ్‌కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బీకి స్పెషల్‌గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ బుక్ అనేది ఆర్ఆర్బీకి స్పెషల్‌గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్‌లలో దొరకవు. మనం స్పెషల్‌గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బీకి స్పెషల్‌గా ఎటువంటి క్వెషన్స్ వస్తాయి. మనకి ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు. బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వెషన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు, మ్యాథమెటిక్స్ తెలుగు. సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్నున్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పనికాలం. సపోజ్‌కి పనికాలం చూడండి. ఏ, బి మరియు బి, బి, సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వెషన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినములు కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్‌కి, అంటే ప్రతి ఒక్క క్వెషన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ హవర్స్‌కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పని చేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, నలుగురు బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు. ఇటువంటి క్వెషన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్. భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది. కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బీ వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్‌లో అయితే ఒకే ఒక క్వెషన్ ఉంది. ఆ ఒక్క క్వెషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వెషన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్‌పే లేదా గూగుల్ పే నెంబర్‌కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 2 కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయొచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్, 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్‌షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది. సేమ్ నెంబరే ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్‌కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4-5 డేస్‌లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్‌షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్‌లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10-15 డేస్‌లోనే మనకి ఏఎల్‌పీకి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటొస్తుంది సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్‌లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి అదేవిధంగా 2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.